రణవీర్ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు మనోహరి అని చెప్పి అమర్ మనోహరిని అడుగుతూ ఉంటే, అప్పుడు నేను డిన్నర్ కోసం బయటకు వెళ్ళినప్పుడు దారిలో రణవీర్ ఇల్లు కనిపించింది. మీరు అక్కడే ఉన్నారన్న విషయం తెలిసి నేను అక్కడికి వచ్చాను. కానీ అప్పటికే మీరు వెళ్ళిపోయారట. ఆ విషయం తెలిసి నేను కూడా వెంటనే అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో అమర్ మరి ఉదయం అడిగినప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పలేదని అంటూ ఉంటే, అసలే అంజలికి ఒంట్లో బాగోలేదు కదా, అందుకే ఆ టెన్షన్లో నేను మర్చిపోయానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఖాళీ ఫోన్ నాకు దొరికింది. తన ఫోన్లో లాస్ట్ కాల్ నీకే చేశాడు. అసలు ఖాళీ నీకెందుకు ఫోన్ చేశాడు? ఆ తర్వాత నువ్వు కూడా అతనికి చాలాసార్లు ఫోన్ చేశావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, అప్పుడప్పుడు ఖాళీ నన్ను డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తూ ఉంటాడు అమర్. మంగళకి ఖాళీకి నేను డబ్బులు ఇస్తూ ఉంటాను. అందుకే రాత్రి కూడా నాకు 10,000 కావాలంటూ ఫోన్ చేశాడు. నేను ఇస్తానని చెప్పాను. తర్వాత వెంటనే ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ కట్ అవ్వడంతో నేను అతనికి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మంగళ వైపు చూస్తూ, బాగి పిన్ని, మీరు మనోహరి గారిని ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? ఏదైనా డబ్బులు అవసరం అయితే నన్ను అడగమని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. మిమ్మల్ని డబ్బులు అడిగితే మీ నాన్న మా కాళ్ళు చేతులు విరగొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అందుకే మనోహరి గారిని అప్పుడప్పుడు మేము డబ్బులు అడుగుతున్నాం అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక మంగళ మనసులో, నా తమ్ముడు కనిపించట్లేదన్న సిచ్యువేషన్ని నువ్వు ఇలా వాడుకున్నావా మనోహరి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అసలు కాళీకి రణవీర్కి ఏంటి సంబంధం? రణవీర్ ఇంటికి కాళీ ఎందుకు వెళ్ళాడు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆమె రాథోడ్ వెంటనే కాళీ ఫోన్ని పోలీసులకు అప్పగించి తన గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పు, మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వు, కాళీ ఫోటోని అన్ని స్టేషన్స్కి పంపించు అని చెప్పి అంటూ ఉంటాడు. రణవీర్ మనసులో ఈ మనోహరి చెప్పిన మాటలు నమ్మడానికి లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ కాళీగాడిని పట్టుకోవాలి అని చెప్పి రణవీర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉండడాన్ని బాగి గమనిస్తూ ఉంటుంది. తర్వాత విచిత్రగుప్త ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక మండలం పాటు ఆత్మ శరీరంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదా చిత్రగుప్త అని చెప్పి విచిత్రగుప్త అంటూ ఉంటాడు. అవును, కానీ ఆ బాలికతో ఒంటరిగా మాట్లాడాలంటే అసలు సమయం కుదరడం లేదు. ఎప్పుడు ఆ బాలిక పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఆ బాలిక ఒంటరిగా కనిపిస్తే తనకు గతం గుర్తు చేసి శరీరంలో నుండి బయటకు వచ్చేయమని చెప్పాలి అని చిత్రగుప్త అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అనామిక ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనోహరి గారు ఏదో దాస్తున్నారు. ఆవిడ మాటల్లో ఆ విషయం అర్థమవుతుందని చెప్పి మనోహరి గురించి ఆలోచిస్తూ అలా అనామిక బయటకు వస్తూ ఉంటే, అప్పుడే ఆనంద్ కూడా ఆపోజిట్లో బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అలా గేట్ ఓపెన్ చేసుకుని ఆనంద్ లోపలికి వస్తూ ఉంటే, అప్పుడు గుప్తా కావాలని తన కాళ్ళు అడ్డం పెట్టి ఆనంద్ని కింద పడేలాగా చేస్తాడు. ఆనంద్ కింద పడిపోగానే ఇక అప్పుడు అనామిక పరిగెత్తుకుంటూ ఆనంద్ దగ్గరికి వచ్చి ఆనంద్ చేయి పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు గుప్తా అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు. ఇక దాంతో విచిత్రగుప్త ఇప్పుడు తన పిల్ల పిచ్చుక కింద పడిపోయాడు కాబట్టి ఆ తల్లి మనసు ఆ పిల్ల పిచ్చుక చేతి స్పర్శతో గతాన్ని గుర్తు చేసుకుంటుంది అని చెప్పి అలా అనామికకు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలా ఆనంద్ చెయ్యి పట్టుకోగానే ఆరుకి గతం గుర్తొస్తూ ఉంటుంది. బాలిక అని చెప్పి గుప్త పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఒక్కసారిగా అనామిక ఉలిక్కి పడుతుంది. ఇక తనకు ఆరు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆనంద్ నీకేం కాలేదు కదా అని చెప్పి ఇక అలా ఆనంద్తో అంటూ అలా ఆనంద్ చేయి పట్టుకునే గుప్తా మాటలు వింటూ ఉంటుంది. గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. బాలిక, ఇప్పుడు నీతో మాట్లాడడానికి ఎక్కువగా సమయం లేదు, కానీ నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉంది. త్వరగా తనని కాపాడుకో. తనని కాపాడాల్సిన కర్తవ్యం నీదే అని చెప్పి 41 రోజుల తర్వాత నీ ఆత్మ ఈ శరీరంలో ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చేసుకొని వెంటనే ఆ శరీరంలో నుండి బయటకు వచ్చేసే బాలిక అని చెప్పి గుప్త అంటూ ఉంటాడు. గుప్త చెప్పిన మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో బాలిక అని చెప్పి చిత్రగుప్త కూడా అంటూ ఉంటాడు. ఇక అలా గుప్త ఆరుతో మాట్లాడుతూ ఉండగా సడన్గా ఆనంద్ చెయ్యి వదిలేస్తాడు. ఇక దాంతో అనామిక గుప్త చెప్పిన మాటలు మర్చిపోతుంది. ఇక ఆనంద్, ఏమైంది అనామిక? నా పేరు ఆనంద్.
నువ్వు గుప్తా అని ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అలా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆనంద్ కింద పడిపోయాడు. నేను పట్టుకున్నాను, ఈ మధ్యలో ఏం జరుగుంటుంది అని చెప్పి అలా అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క నిర్మలమ్మ పంతులు గారికి ఫోన్ చేసి అంజు పాప స్పృహ కోల్పోయిన విషయం గురించి చెప్పడంతో ఇక పంతులు గారు హోమం జరిపిస్తే మంచిదని చెప్తారు. ఇక దాంతో అమర్తో ఈ విషయం చెప్పి పంతులు గారితో మాట్లాడానురా, ఇంట్లో మంచి జరగాలంటే నువ్వు బాగా ఇద్దరు జంటగా హోమం చేయాలని చెప్పారు. హోమం చేద్దామని అంటూ ఉంటే వద్దమ్మా, ఈ హోమాలు ఇవన్నీ ఎందుకు, డాక్టర్తో మాట్లాడాను, డాక్టర్ కూడా అంజుని చెక్ చేస్తున్నారు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి మంచి జరుగుతుందని చెప్తున్నారు కదండి, పెద్దల మాట వింటే మంచిది కదా, హోమం జరిపిద్దాం, పొయ్యేదేముందని చెప్పి అలా అమర్ని హోమం జరిపించడానికి ఒప్పిస్తుంది. సరే మీరు అంతా చెప్తున్నారు కదా, అలాగే హోమం జరిపిద్దామని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో హోమం జరిగేటప్పుడు ఇంట్లో అందరూ బిజీగా ఉంటారు. అప్పుడు అంజు ప్రాణాలు తీయొచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క గుప్తా కూడా ఈ మాటలు విని హోమం జరిగేటప్పుడు మనుషులందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు బాలికకు తన వస్తువులను ముట్టుకునేలాగా చేసి ఎలాగైనా సరే ఆ బాలికకు గతం గుర్తు చేసి ఆ శరీరంలో నుండి బయటకు రమ్మని చెప్పాలని గుప్తా అనుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.